హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా. ఇది 5th మోడల్ పేపర్లో సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో ఫస్ట్ వీడియోలో 85 బిట్స్ వరకు ఆపాము. ఇప్పుడు 86 to 150 బిట్స్ అయితే కవర్ చేద్దాం ఈ వీడియోలోని. సో ఈ వీడియోలో ఈ పేపర్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మోడల్ 6th పేపర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. చాలా ప్రోత్సాహంగా ఉంటుంది ఇలాంటి వీడియోస్కి లైక్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో చెప్పిందే ప్రతిసారి చెప్తున్నానని అనుకోకండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా అబ్బాయి చెప్తున్నాడు. 86th బిట్ స్టార్ట్ చేద్దాము. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పాటైన ఫెడరేషన్లో అవశిష్ట అధికారాలు ఎవరికి అప్పగించడం జరిగింది? గవర్నర్ జనరల్. భారత రాజ్యాంగాన్ని అనుసరించి సంఘాలను ఏర్పాటు చేసుకుని స్వేచ్ఛను ఏ విషయంలో నియంత్రించవచ్చు? పై అన్ని సందర్భాలలో అని ఉంది. సో పై అన్ని సందర్భాలు ఏంటో చూద్దాం. శాంతి భద్రతల దృష్ట్యా, విదేశాలతో స్నేహ సంబంధాల దృష్ట్యా, కోర్టు ధిక్కరణ విషయంలో. నెక్స్ట్ బిట్. జనసంఘ్ సభ్యుల పునర్వ్యవస్థీకృతమై భారతీయ జనతా పార్టీగా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? 1980. నగరపాలక సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి విలువైన సలహాలు సూచనలు చేస్తుంది కాబట్టి కార్పొరేషన్కు కళ్ళు చెవులుగా వేటిని పేర్కొంటారు? స్థాయి సంఘాలు. పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు సంబంధించి క్రింది వాటిలో కారణం కానిది ఏది? పన్ను బకాయి కావడం, పన్ను బకాయి పడడం. లోక్సభ మరియు రాజ్యసభకు నామినేట్ అయిన సభ్యుల కింది వానిలో దేనిలో భాగస్వామ్యం కారు? రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో. భారతదేశ పన్నుల వ్యవస్థను సంస్కరించుటకు తగిన సూచనలు చేయడానికి 1991లో ఎవరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయబడింది? రాజా జె చెల్లయ్య కమిటీ. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 371(2) ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రాలకు సంబంధించింది? మహారాష్ట్ర మరియు గుజరాత్. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అసెంబ్లీ మంత్రి మండలిని ఏర్పాటు చేయడం జరిగింది? 69వ రాజ్యాంగ సవరణ. బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థతో పోల్చితే భారత పార్లమెంటరీ వ్యవస్థ భిన్నమైనది. అయితే క్రింది వాటిలో భారతదేశం కలిగి ఉన్నది ఏది? న్యాయ సమీక్ష వ్యవస్థ. స్థాయి సంఘాలు, తాత్కాలిక సంఘాల గురించి ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ABCD అని ఇచ్చారండి. ABCD ఏంటో చూద్దాం. విధానసభ సభా వ్యవహారాల సమయ నిబంధనలను అనుసరించి ప్రతి కమిటీలో 20 మంది సభ్యులుంటారు. సభ్యులందరూ నిష్పత్తి ప్రాతినిధ్యంపై ఓటును బదిలీ చేసే పద్ధతి ద్వారా ఎన్నుకోబడతారు. వీరి పదవీ కాలం 1 సంవత్సరం. ఈ కమిటీల చైర్మన్లను స్పీకర్ నియమిస్తాడు. ఆప్షన్ ABCD అన్నీ కరెక్టేనంటండి. నెక్స్ట్. శారీరక మానసిక హింస నుండి, సామాజిక ఆర్థిక దోపిడీ నుండి మహిళలను కాపాడడం ప్రతి మహిళకు వర్తించే చట్టం ఏది? గృహ హింస చట్టం 2005. సాధారణ ప్రజలు దేశ పతాకాన్ని ఎగరవేయరాదనే నిబంధనను తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజాభీష్ట వ్యాజ్యం చేసిన వ్యక్తి ఎవరు? నవీన్ జిందల్. పర్యావరణ రక్షణ మరియు అభివృద్ధి మరియు అటవీ మరియు వన్య మృగ రక్షణలను ప్రాథమిక విధుల్లో చేర్చిన సంవత్సరం?
1976 రాష్ట్రాలలో ఆస్తులను జాతీయం చేయు బిల్లులను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలుపుతున్న అధికరణ. అధికరణ 31A. సమాజాన్ని శాస్త్రజ్ఞుని ప్రధాన ఉద్దేశ్యం. సమాజ శాస్త్రజ్ఞుని ప్రధాన ఉద్దేశ్యం సమాజాన్ని అధ్యయనం చేయడం. ఏ కుటుంబంలో పిల్లల ఆధిపత్యం ఉంటుందో, ఎక్కడైతే వారి వాంఛలు కుటుంబ విధానంగా రూపొందుతాయో అలాంటి కుటుంబాన్ని ఈ విధంగా అంటారు: అనురాగ కేంద్రిత కుటుంబం. భార్యాభర్తల అంతస్తులను ఈ విధంగా చెప్పవచ్చు: ప్రకార్యాత్మక అంతస్తులు. కులము, వర్గము మరియు అధికారం అను పుస్తకంను రచించినదెవరు? ఆండ్రూ బీటెల్లీ. మాతృవంశీయ కుటుంబ విధానం ఎవరికి చెందినది? నాయర్లు. ఈ క్రింది వాటిలో ఏది కుల లక్షణం కాదు? ఛాయ. గోత్రం అనేది ద్విపార్శ్వ వంశానుక్రమ బంధు సమూహం. ఈ క్రింది ఏ తెగలో చిన్న కుమార్తెకు ఆస్తి సంక్రమిస్తుంది? ఖాసీ. పరిహాస సంబంధాలు ఎవరెవరి మధ్య ఉంటాయి? బావ మరదలు. ఈ క్రింది వాటిలో రక్షణాత్మక విచక్షణ పదాన్ని నిర్వచించేది ఏది? బలహీన వర్గాలకు సవరణ, సంక్షేమ చర్యలు కల్పించడం. కుహనా ప్రసూతి ఆచారం క్రింది వానిలో దేన్ని సూచిస్తుంది? భర్త ద్వారా గర్భధారణకు సంబంధించిన సిమ్యులేషన్. ఈ క్రింది వారిలో ఎవరి అభిప్రాయం ప్రకారం సమాజ వికాసంలో 3 దశలు అంటే ఆటవిక, నాగరిక, అనాగరిక, నాగరిక దశలు ఉన్నాయి? మొర్గాన్. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? రైట్ మిల్స్ సర్క్యులేషన్ ఆఫ్ ఎలైట్స్. ఫతేపూర్ సిక్రీలో బాలికలకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసిన చక్రవర్తి? అక్బర్. భారతదేశంలో పేదవారిని పేదరికం సమస్య. భారతదేశంలో పేదవారిని పేదరికం సమస్య నుండి బయటపడేయాలనే ఉద్దేశంతో రూపొందించిన కార్యక్రమం. మేక్ ఇన్ ఇండియా. వరి నాట్లు, ఉల, కోతలు ఇంకా ఇతర వ్యవసాయ పనుల్లో మునిగి తేలే బంజార్లు వేడుకగా చేసే నృత్యం ఏది? జోగువారి నృత్యం. సామాజిక అసమానతకు సంబంధించిన సామాజిక శాస్త్ర భావన. సామాజిక స్థరీకరణ. బ్రిటిష్ వారు అనుసరించిన ఏ సూత్రం ప్రకారం కులతత్వం బాగా పెరిగిందని చెప్పవచ్చు? విభజించు పాలించు. మతపరమైన ప్రభావాన్ని చూపే సామాజిక కారణాలను ఈ క్రింది వాటిలో గుర్తించండి.
ఏబిసి 3 అంటండి ఏంటో చూద్దాం. దుస్తులు ధరించడం, జుట్టును ప్రత్యేక రీతిలో పెంచుకోవడం, ఆహారపు అలవాట్లు కట్టుబాట్లు, ప్రాంతీయ తత్వం యొక్క నివారణ చర్యలు. ఇది కూడా ఏబిసిడి. వనరులను సమంగా పంపిణీ చేయడం, చరిత్ర సంస్కృతి ప్రచారం చేయడం, జాతీయ భావాన్ని ప్రచారం చేయడం. సామూహిక హింస క్రిందికి వచ్చే సంఘటనలు ఈ క్రింది పేర్కొన్న వాటిలో ఏవి? ఇది కూడా ఏబిసి అంటండి. ఆడపిల్లలపై వేధింపులు, భ్రూణ హత్యలకు పాల్పడేలా స్త్రీలపై బలప్రయోగం లేదా బలవంతం చేయడం, ఆస్తిలో హక్కు ఇవ్వకపోవడం మరియు వితంతువుల్ని సతికి బలవంతం చేయడం. ప్రపంచంలో మానవ అక్రమ రవాణా 3వ స్థానంలో నిలవగా మొదటి స్థానంలో ఉన్న అక్రమ వ్యాపారం ఏది? మాదక ద్రవ్యాల సరఫరా. బెంగాల్లో ఇండిగో సాగుదారులు కడగండ్లను వర్ణిస్తూ నీల్ దర్పణ్ను 1869లో ఎవరు రచించారు? దీన్ బంధు మిత్ర. దళిత ఉద్యమానికి ఇండియాలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడు ఎవరు? అంబేద్కర్. గోండుల ఆత్మగౌరవ ఉద్యమాలకు సంబంధించిన సరైనవి. ఇది కూడా ఏబిసి. ఈ ఉద్యమ నాయకుడు లాల్ షా. ఈ ఉద్యమం మహారాష్ట్రలో చాందా జిల్లాలో ప్రారంభమైంది. లాల్ శ్యామ్ షా విద్యావంతుడు, జమీందార్ కుటుంబం నుంచి వచ్చినవాడు. ఎస్ఎన్డిపి ఉద్యమంలో సంస్థ విస్తరణ కాలం అని ఎవరి కాలాన్ని పేర్కొంటారు? సిఎస్ వేలాయుధన్. పర్యావరణ రక్షణకు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని, దేశంలో వనాలను వన్యప్రాణులను కాపాడడం రాజ్య విధి అని రాజ్యాంగంలో ఏ నిబంధనలో పేర్కొంది? నిబంధన 48A. ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది? సాక్ష్యం. బాలురలో లింగపరమైన సున్నితత్వాన్ని నైతికతను పెంపొందించడం. ఉజ్వల. వేశ్యావృత్తి నుంచి విముక్తి చేసే కార్యక్రమం. సబల. కౌమార దశలో ఉన్న బాలికలకు పోషకాహారం అందించే పథకం. ఏబిసి 3 కరెక్టేనంటండి. తెలంగాణ రైతాంగ ఉద్యమ నేపథ్యంగా నిర్మించబడిన సినిమా మా భూమి సరైన అంశం. ఇది కూడా ఏబిసి. దీని నిర్మాత బి నరసింగరావు, దర్శకుడు గౌతమ్ ఘోష్, నంది అవార్డు పొందింది. ఓకే, ఇంకా 130 బిట్ అండి. సంతల్ తిరుగుబాటు గూర్చి క్రింది వాటిలో సరైన అంశాలు. ఇది కూడా ఏబిసి అండి. ఏ. ఇది గొప్ప తిరుగుబాటు. బి. బీహార్, బెంగాల్, ఒరిస్సా ప్రాంతాల్లో జరిగింది. సి. ప్రధాన కారణం కారన్ వాలిస్ ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తు విధానం. ఓకే. కాకా కాలేల్కర్ మిషన్ గురించి సరి అయినది. ఇది కూడా ఏబిసి. జాతీయ స్థాయిలో మొదటి కమిషన్ 1953లో నియమించారు. దేశంలో 2399 వెనుకబడిన కులాలను గుర్తించింది. 1955లో నివేదిక ఇచ్చింది. అస్పృశ్యత పాటించడం కంటే హిందూ మతం చావడం మేలని పేర్కొన్నది. మహాత్మా గాంధీ. దేశంలో తొలిసారిగా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫండ్ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నిజాం. పర్యావరణం, అడవులు, వన్యప్రాణులు అనే అంశాలు రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి ఎప్పుడు మార్చారు? 1978 44వ రాజ్యాంగ సవరణ.
ఈ క్రింది ఏ కేసు పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు సంబంధించినది? విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. భారతదేశంలో మహిళకు ఓటు హక్కు కల్పించిన మొదటి స్వదేశీ సంస్థానం ట్రావెన్కోర్, కొచ్చిన్. బ్లాంక్ నాయిస్ ప్రాజెక్ట్ అంటే ఆన్లైన్లో ఈవ్ టీజింగ్ గురించి అభిప్రాయాలు చెప్పడం. జార్ఖండ్ ఉద్యమానికి కారణం సంస్కృతికి సంప్రదాయాల పరిరక్షణ, భూమి పరాయీకరణ, గిరిజనుల దోపిడీ. పైవన్నీ అంటండి. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి? పోలీసు చిత్రహింస. పాలమూరు వలసల ప్రారంభానికి కారణం ఏ ప్రాజెక్టు నిర్మాణమని లోకాయత్ నివేదిక తెలిపింది? శ్రీశైలం ప్రాజెక్టు. ట్రాన్స్జెండర్ల కోసం ఆశ్రయం అవసరమైన దిక్కులేని ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఆశ్రయాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన పథకం ఏది? గరిమ గృహ. ఒక దేవుడు, ఒకే మతం, ఒకే కులం నినాదం ఈ ఉద్యమానికి సంబంధించినది. SNDP ఉద్యమం. క్రింది వానిలో చండాల్ అనే పద ప్రయోగాన్ని నిషేధించాలని వాదించిన వారు? హరిచంద్ ఠాగూర్. దళిత్ పాంథర్స్ ఉద్యమంలో బాగా వివాదాస్పదమైన రాజ్దాలే యొక్క ఆర్టికల్. కాల స్వాతంత్ర్యదిన్. ఉత్తరాఖండ్ సర్వోదయ మండల్ని ఎవరి నాయకత్వంలో స్థాపించారు? మీరాబెన్. గులాంగిరి గ్రంథ రచయిత? జ్యోతిబాపులే. క్రిమి లేయర్ అను భావనను మొదటగా ప్రవేశపెట్టినది? సత్యనాథన్ కమిషన్. ఏ ఉద్యమంలో వహించిన పాత్రను చండీ ప్రసాద్ భట్కు రామన్ మెగసెసే అవార్డు వచ్చింది? చిప్కో ఉద్యమం. కులం స్థరీకరణలో క్రమానుగత శ్రేణి భావనను పేర్కొన్నది ఎవరు? లూయి డ్యూమాంట్. వెస్టర్ మార్క్ అభిప్రాయం ప్రకారం బహుభార్యత్వానికి కారణాలు ఏవి? పైవన్నీ అంటే సంతానాపేక్ష, బ్రహ్మచర్యాన్ని బలవంతంగా రుద్దడం, సామాజిక ప్రతిష్ట.